తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులే కాదు, ఉద్యమకారులే కాదు, ఒక ఈ సెక్షన్, ఆ సెక్షన్ అని కాకుండా చాలామంది తెలంగాణ ప్రజలు మాత్రం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఏవైతే 420 హామీస్ ఇచ్చారో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వాటి గురించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు ఈరోజు ఒక ఉద్యమకారులు అయితే ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే మీకు ఇచ్చినటువంటి హామీలకి ఇప్పుడు ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది, మరి 2 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. మరి ఏ విధంగా ప్రణాళిక రూపొందిస్తూ ఉంది ప్రభుత్వం మీకోసం? అవునమ్మా, గతంలో నా పేరు కొడిమాల కృష్ణ, ఉద్యమకారుల రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంటు, భువనగిరి వాస్తవ్యులం. ఉద్యమకారుల విధానంలో అనేకమైనటువంటి గతంలో 10 సంవత్సరాలు అధికారాన్ని నిర్వహించినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఉద్యమ నేతగా కేసీఆర్ ఉద్యమకారుల యొక్క ఊసే పలకలేదు. ఎంతో కొంత ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలనని పేరుతో ఉద్యమకారులను హక్కులను చేర్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉద్యమకారులకు మేనిఫెస్టోలో కొన్ని హామీలను ఇవ్వడం జరిగింది. ఆ హామీలని అమలుపరచమనేటువంటి నేపథ్యంలోనే మేము పదే ఉద్యమకారుల సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే కమిటీ వేస్తామని ఒక మాట చెప్పడం జరిగింది. ఆ వెంటనే కమిటీ కూడా వేసి మన జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో 30,000 పెన్షను, హెల్త్ కార్డు, తర్వాత 250 గదాల జాగా, పక్కా ఇంటి నిర్మాణం, ఇట్లాంటి ఇత్యాది వివిధ కోరికల్ని కూడా తీరుస్తామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనేటువంటిది మా ప్రధాన డిమాండ్. అయితే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు అధికారంలోకి రావాలి అని అంటే మెయిన్గా వాడేటటువంటి అస్త్రం ఏంటి అంటే ఉద్యమకారులు అని చెప్పేసి వాడుతూ ఉంటారు. మరి ఇప్పటికే దగ్గర ఒక 10 ఏళ్ళు ఒక పార్టీ మొత్తం కూడా ప్రభుత్వం అధిరోహిస్తే ఇప్పుడు మరొక పార్టీ అధిరోహిస్తూ ఉంది. మరి ఇప్పటికీ దగ్గర ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని 13 ఏళ్ళు అవుతుంది. 13 ఏళ్ళ నుంచి కూడా ఉద్యమకారుల కష్టం మొత్తం కూడా నీరు గారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ముందు ఏ విధంగా మీ కార్యాచరణ ఉండబోతా ఉంది? మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా మీరు క్వశ్చన్ చేసేటటువంటి తరుణంలో ఏమన్నా వెళ్ళబోతా ఉన్నారా? 100% అమ్మా. గత 10 సంవత్సరాలు నిర్వహించినటువంటి అధికార టీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో, అధికారం కోల్పోవడానికి ప్రధానంగా వాళ్ళు ఉద్యమకారులను విస్మరించడమే ప్రధానంగా జరిగిన అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఎంతో కొంత ఉద్యమ సహచరుడు కాకపోయినా కాంగ్రెస్ ఆనాడు తెలుగుదేశం 2 కళ్ళ సిద్ధాంతాన్ని వినియోగించినప్పటికీ ఒక తెలంగాణ వాదిగా ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి క్రమంలో మేనిఫెస్టోలో ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు బలమైనవి, అవి తీర్చాలి ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తున్న తరుణంలో అని రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటాడని మేము ఆశిస్తున్నాము. అది కనుక జరగకపోతే గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన కూడా అదే గతి పడుతుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఏమి ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు. 69 నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆకాంక్షను ఎట్లయితే నెరవేర్చుకున్నారో బరిగీసి కొట్లాడి ఇవాళ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షల్ని కూడా ప్రభుత్వం ఇచ్చినా, ఈ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలా అయ్యేదో నిలదీసి అడిగేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఈ లోపు మా హామీలని తప్పనిసరిగా నెరవేరుస్తుంది అనేటువంటి నమ్మకం అనేది ఉన్నది. ఆ నమ్మకంలో భాగంగా రైజింగ్ ఇండియా అనేటువంటి నినాదంతో రైజింగ్ తెలంగాణ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి యువకుడుగా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు ఎంత బలమైనవో అతను కూడా గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. అందులో భాగంగా ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి హామీలను నెరవేరుస్తారని మేమైతే కోరుకుంటున్నాం.